హమాస్, హెజ్బొల్లా ఈ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లను లేదా వీటికి మద్దతిస్తున్నది ఇరాన్. కాబట్టి ఇన్నాళ్ళు పరోక్షంగా మాట్లాడుతూ వచ్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రత్యక్షంగా అటాక్ దిగిందని ఒక ఆర్గ్యుమెంటు అక్కడక్కడ మీడియాలో వస్తుంది. నిజమేనా ఇది? వాస్తవమైంది. ఎందుకోసం అంటే జనరల్గా సరే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు అవి అవునా కాదా అనేది వేరే విషయం. కానీ భారత ప్రభుత్వం కూడా ఇప్పటివరకు మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న వాళ్ళని ఎక్కడ టెర్రరిస్ట్ అనే పదాన్ని మన భారత ప్రభుత్వం ప్రభుత్వం అనలేదు. మనం నిజాలు మాట్లాడుకోవాలి. దానికి రెండు రీజన్స్ ఉన్నాయి సార్. ఏంటంటే ఇరాన్ అనేది భారతదేశానికి ఒక సాంప్రదాయకమైన స్నేహితుడు. ప్రాచీన కాలం నుంచి భారతదేశం మధ్య ఇజ్రాయెల్ ఇరాన్ రెండింటి మధ్య ఉంది చాలా గొప్ప సంబంధాలు ఉన్నాయి. మన అనేక సందర్భాల్లో మన నేషనల్ ఫెస్టివల్స్ కూడా పర్షియా నుంచి చాలామంది మనం పిలిచాం. ఇప్పటికీ పర్షియన్ రాయబార కార్యాలయాలు భారతదేశం మొత్తం కనబడుతూ ఉంటాయి. హైదరాబాద్లో మేజర్ కార్యాలయం ఉంది. ఇక్కడ విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే అనేక సంవత్సరాలు ఇరాన్ భారతదేశానికి చాలా తక్కువ ధరకు క్రూడాయిల్ను, చమురును ఇక్కడికి మనకి ఎగుమతి చేసింది. చాలా కాలం మన దగ్గర పెట్రోల్ ధరలు చాలా కాలం తక్కువ ధరకే మనం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇరాన్ మనకు చాలా సందర్భాల్లో పెట్రోల్, డీజిల్కి సంబంధించి సప్లై చేసింది. అలాగే ఇరాన్ నుంచి గ్యాస్ పైపులు కూడా మనం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. గ్యాస్కి సంబంధించిన ప్రొడక్షన్ కూడా ఒప్పందాలు ఉన్నాయి. అలాగే చౌబహార్ అనే పేరుతోటి ఇరాన్లో ఒక ఓడరేవును నిర్మించడం మొత్తం భారతదేశం యొక్క టెక్నాలజీ. భారతదేశం ఏదైనా పర్యవేక్షించే ఆర్థిక వనరులు అవన్నీ కూడా ఇండియానే చేసుకుంది. ఎందుకంటే చమురు రావాలి కాబట్టి. రీసెంట్గా 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమైపోయిందంటే అమెరికా ట్రంప్ మోర్ దాన్ 4 ఇయర్స్ బ్యాక్ మనకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? భారతదేశానికి. మీరు ఇరాన్ తోటి చమురుకు సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసుకోవాలి, ఇరాన్ నుంచి క్రూడాయిల్ తెప్పించుకోవడాన్ని మీరు ఆపాలనుకున్నప్పుడు మనం ఆపాం. దాని తర్వాత మనం కూడా ఇప్పటికీ చమురుకు సంబంధించిన ఎగుమతుల్లో దిగుమతుల్లో కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొనే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఇరాన్కి భారతదేశానికి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది. అయితే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇజ్రాయెల్తో సంబంధాలను భారతదేశం కొంత మెరుగుపరుచుకుంది. కానీ ఇజ్రాయెల్కు సంబంధించిన సంబంధాలను కూడా టెక్నాలజీ సంబంధాలు. కానీ అదే సందర్భంలో మనకు వీళ్ళకున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన సంబంధాలు. కాబట్టి ఇరాన్ తోటి మన సంబంధాలను తెంచుకునే ప్రయత్నం మనం చేయం. కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నా, బీజేపీ పవర్లో ఉన్నా బేసికల్గా మనం ఇరాన్ తోటి మంచి సంబంధాలు పెట్టుకుంటాం. అందుకోసం యుద్ధంలో భారతదేశం ఎట్లా ఉండాలి అన్నప్పుడు తటస్థంగా ఉండే ప్రయత్నమే చేస్తూ ఉన్నది మ్యాక్సిమం. కానీ అనుకోకుండా ఏమైపోయిందని అనూహ్యంగా పాకిస్తాన్ ఈరోజు ఇరాన్కు సపోర్ట్గా రంగప్రవేశం చేసింది. చాలా కాలం ఇస్లామిక్ వరల్డ్లో ఆధిపత్యం కోసం పాకిస్తాన్కి ఇరాన్ మధ్య కూడా పోటీ జరిగింది. కానీ ఇరాన్ ఎప్పుడు భారతదేశంతో ఉంది.